ఉంది రాజశేఖర్. రైట్. అంటే ప్రధానంగా 42% బీసీలకు రిజర్వేషన్ బిల్లు అంశం ఏదైతే ఉందో చాలా కీలకంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక రకంగా అడ్డుగా ఉంది. రాకపోతే కనుక పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఆ బిల్లుకు సంబంధించి ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? పార్టీకి సంబంధించిన అంశంగా అట్లాగే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్లు కానీ అట్లాగే ఎస్సీ ఎస్టీ మిగతా సామాజిక వర్గాల వారికి పార్టీ నుంచి టికెట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరికొన్ని రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వారికి ఆ మేరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బిల్లు ప్రపోజల్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గానైతే ఉంది. దీనికి సంబంధించి అట్లాగే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగి చేపడతామనే హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే ఈ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో అప్రూవ్ అయ్యింది. అట్లాగే దానికి సంబంధించినటువంటి బిల్ కాపీలను కూడా పార్లమెంట్ ఆమోదం కోసం పంపించిన నేపథ్యంలో పార్లమెంటు సమావేశం నెక్స్ట్ సెషన్ లో ఈ అంశం అయితే చర్చకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ మాత్రం ఈ కొత్త రిజర్వేషన్లు రాకపోవచ్చు. కాబట్టి పార్టీ నుంచి తాము ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. సేమ్ టైం ఇతర ప్రతిపక్ష పార్టీలకు కూడా ఈ అంశాన్ని చర్చకు పెట్టగలిగింది. ఈ విషయంలో సక్సెస్ అయింది. అయితే కేంద్ర దృష్టికి కూడా ఈ అంశాన్ని మరోసారి వివరించేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్లు చాలా కీలకంగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో కూడా దీంతో ఒక మార్పు అయితే రాబోతుంది. దీనికి ఒక తెలంగాణ నుంచి ఒక ఇండికేషన్ గా వెళ్ళినది దిక్సూచిగా కూడా భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ మొదటి రాష్ట్రంగా కూడా రికార్డు సాధించిన నేపథ్యంలో రిజర్వేషన్ల అంశాన్ని కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. కేంద్రంలో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఈ అంశాన్ని గట్టిగా వాదించాలి అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు చెప్పడంతో పాటు అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా వారికి వివరించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే రాష్ట్రంలో నామినేషన్ పదవులు ఇంకా భర్తీ చేయాల్సిన కొన్ని ఖాళీలు ఉన్నాయి. అట్లాగే దాంతో పాటు పార్టీ విషయాలకు సంబంధించి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ అని కానీ లేదా మరొక పేరుతో వాళ్ళని తీసుకోవాలనేది ఒక ప్రపోజల్ ఉన్న నేపథ్యంలో ఆశావాహులు మాత్రం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం మొన్న మల్లికార్జున ఖర్గే వచ్చిన నేపథ్యంలో కూడా కొంతమంది ఎంపీ కేబినెట్ లో అవకాశం రాని వాళ్ళు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం. రైట్ రమేష్, అంటే ఖర్గే మొన్న వచ్చిన తర్వాత కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. నలుగురు గ్రూపులుగా ఏర్పడి రాజకీయాలు చేయాలనుకుంటే పార్టీకి ఎటువంటి నష్టం లేదు, అలాంటి వారిని వదిలేస్తామని కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. సో ఈ అంశాలకు సంబంధించి ఎవరెవరు ఏంటి మరోసారి అక్కడ చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా చాలా కీలకం కాబోతుంది. అభ్యర్థి ఖరారుకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారు ఏఐసీ స్థితితో? ఖచ్చితంగా ఈ అంశాలను మాట్లాడతారు రాజశేఖర్. ఎందుకంటే పార్టీ ఒక భారీ ఎత్తున ఒక ప్రోగ్రామ్ తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలను మార్చేలాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎవరు ఊహించని స్థాయిలో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వ పరంగా కూడా చూస్తే మనము కొంత లిబరల్ గానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అటు ప్రజా సంఘాలకు సంబంధించి కానీ ఆందోళనకు సంబంధించి కానీ సమస్యల పట్ల కానీ అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు కనిపిస్తున్న పరిస్థితులలో బయట నుంచి కాకుండా ప్రతిపక్షాల నుంచి కాకుండా అంతర్గతంగా సమస్యలు వస్తున్న నేపథ్యం అయితే కొంత చికాకు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కొంతమంది పదవులు రాని కారణంగా ఇద్దరు ముగ్గురులో ఒక నలుగురు ఒక బ్యాచ్ గా తయారయ్యి అసంతృప్తి లేపుతాం అనేది అది సాధ్యపడే కాదు అనేది కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, మల్లికార్జున ఖర్గే కూడా చెప్పారు. సేమ్ టైం పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా పదవులు ఇస్తాము, అవకాశం ఉన్న ప్రతి చోట వారికి సముచిత స్థానం కల్పిస్తామని జరిగింది. ఒకవేళ ప్రభుత్వంలో అవకాశం కలగకపోతే పార్టీ స్థాయిలో కూడా ఆ పదవులు ఇస్తాము, దాన్ని చాలా చిన్నగా ఎవరు తీసుకోకూడదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది అసంతృప్తితో ఉన్న నేతలకైతే వాళ్ళు ఎక్కువ సమన్వయంగా చెప్పే ప్రయత్నం చేశారు. అట్లాగే ఏం చేయలేరు అనే పద్ధతిలో కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించి పార్టీ విషయంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఈ సమస్య సద్దుమవుతుందా లేదా, అట్లాగే నామినేషన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఐకి సంబంధించి ఇంకా 4 కమిషనర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పైరవీలు జరుగుతున్నాయి. దాంతో పాటు పార్టీకి సంబంధించి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించాలనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆశావాహులతో పాటు పార్టీకి అట్లాగే ప్రభుత్వానికి సపోర్టెడ్ గా ఉండే నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 3 ఏళ్ల పాలనకు సంబంధించి చేయాల్సి ఉన్న నేపథ్యంలో
చాలా జాగ్రత్తగా కూడా ఈ పదవులను ఆ, ఏర్పాటు చేసుకుంటూ ఎవరికి చాలా ఉపయోగకరంగా ఉంటుందో అటువైపు దృష్టి రైట్ పెట్టి రమేష్, వీళ్ళంతా కూడా ఇంకొకటి అంటే పదవులను బనకచర్లకు కూడా మనం సంబంధించి చూడొచ్చు. కలవబోతున్నట్లు కూడా ఇందాక మీరు చెప్పారు. సో బనకచర్లకు సంబంధించి ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుంది కేంద్ర మంత్రులకు సంబంధించి వివరించబోతున్నారు. ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది, 11వ తారీఖున 12వ తారీఖున ఒకవేళ ఇద్దరు ముఖ్యమంత్రులతో కేంద్రం భేటీ కాబోతుంది, దీనికి సంబంధించి సమన్వయపరిచే అవకాశం ఉందన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరెవరిని కలిసే అవకాశం ఉందంటారు? బనకచెర్ల ప్రాజెక్టును సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు రాజశేఖర్. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులతో పాటు జలాల వాటకు సంబంధించినటువంటి అంశం తేలాల్సి ఉంది. ఇప్పుడు మనం ఒకవేళ ఈ తెలంగాణ ఏపీ ఇట్లా మాట్లాడితే మన తెలంగాణ కూడా ప్రాజెక్టు రావాల్సి ఉంటుంది. అప్పుడు కర్ణాటక నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కానీ లేదా బేసిన్లకు సంబంధించిన సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. మేము ఎవరితోటి గొడవలు పెట్టుకోవాలి అనుకోవట్లేదు. సామరస్య పద్ధతిలో ప్రజాస్వామ్యంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామనే విషయాన్ని ఆయన గతంలో చెప్పడం జరిగింది. అట్లాగే నీటి వాటాలకు సంబంధించి జలవనరులకు సంబంధించి వాటర్ రిసోర్సెస్ ఇంజనీర్లు కానీ లేదా వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళు చెప్పాలి తప్ప కేసీఆర్ చెప్తే 3000 నీళ్లు ఉన్నాయి, 3000 టీఎంసీల వాటర్ వేస్ట్ గా సముద్రంలో పోతుందనే దానికి అసలు క్రైటీరియా ఏంటి అనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కానీ జలవనరుల నిపుణులతో కూర్చొని మాట్లాడే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అట్లాగే ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అనుమతులు రాకపోవడం, తెలంగాణ చెప్తున్న అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ఇరు రాష్ట్రాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. ఇదే అంశాన్ని ఈ రోజు కానీ రేపు కానీ జలశక్తి మంత్రి పాటిల్ కలిసి వివరించేటువంటి అవకాశం ఉంది. సమస్యను పరిష్కరించుకోవాలి. అట్లాగే రెండు కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్, రెండు బేసిన్లకు సంబంధించినటువంటి నీటి లభ్యత, తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఎంత ఉంది, మిగులు జలాల లెక్కలు తేల్చి పంపకాలను జరపాల్సి ఉంది. సేమ్ టైం బనకచెర్ల ప్రాజెక్ట్ కంటే ముందు మిగులు జలాలను తెలంగాణలో నిలుపుకునేలాగా అవసరమైనటువంటి రిజర్వాయర్ కానీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే ఏపీ ప్రభుత్వం తమకు అవసరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బిచ్చర్తగా సమర్థిస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని కూడా రేవంత్ రెడ్డి సూచన చేశారు. వేడికి సంబంధించినటువంటి అంశాలను అలాగే ఇతర కేంద్ర మంత్రులను ఫైనాన్స్ కు సంబంధించినటువంటి అంశాలపై కానీ లేదా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.